తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్ అనేది దాదాపు 90 రూపాయలు దాటేశాయి. అండ్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఈ పెట్రోల్ రేట్ అనేది దాదాపు 100 రూపాయల పైనే పెరిగిపోయింది. అయితే ఈ ఫ్యూయల్ రేట్స్ రోజురోజుకి ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయి? అండ్ అలానే పక్క దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఈ క్రూడ్ ఆయిల్ వల్ల మన దేశంలో ఎంత ఇంపాక్ట్ వస్తుంది? వీటి గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద వీడియో. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆ పక్కనున్న గంటని గట్టిగా కొట్టండి. మన ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ రేట్ని ఫిక్స్ చేయడానికి డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ని వాడతారు. గ్లోబల్ మార్కెట్లో ఎలా అయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతూ దిగుతూ ఉంటాయో అలానే మన కంట్రీలో కూడా ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ అనేవి పెరగడం దిగడం జరుగుతాయి. అంటే మన గవర్నమెంట్ ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ని డైరెక్ట్గా కంట్రోల్ చేయలేదు. మరి ఈ పెట్రోల్ రేట్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే గ్లోబల్ మార్కెట్. ఈ గ్లోబల్ మార్కెటే మన పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ని డిసైడ్ చేస్తుంది. అయితే కొన్ని సంవత్సరాలకు ముందు ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ అనేవి మన చేతిలోనే ఉండే. అంటే ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ని మన గవర్నమెంటే కంట్రోల్ చేసేది. కానీ దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. మన గవర్నమెంట్ మీద చాలామంది పెట్రోల్ ప్రైజెస్ని తగ్గించాలి అని నిరసన లాంటివి చేసేవారు. అలా దీనివల్ల మన గవర్నమెంట్పై చాలా ప్రెషర్ పడేది. అందుకే 2010లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ పెట్రోల్ ప్రైజెస్ని డీరెగ్యులేట్ చేసేసాయి. ఆ తర్వాత 2014లో మోదీ గవర్నమెంట్ ఈ డీజిల్ ప్రైజెస్ని కూడా డీరెగ్యులేట్ చేసేసాయి, అంటే సడలించాయి. అయితే అప్పట్లో ఒక మంత్ స్టార్టింగ్కి, అంటే ఒక మంత్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ డేకి అండ్ 16th డేకి పెట్రోల్ ప్రైజెస్ అనేవి ఈ గ్లోబల్ మార్కెట్ ద్వారా మారేవి. అంటే 15 రోజుల పాటు ఈ పెట్రోల్ ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉండేది. కానీ 16th జూన్ 2017లో మన గవర్నమెంట్ ఇంకో కొత్త స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదేంటంటే పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ని చేంజ్ చేసే బదులు ప్రతిరోజు ఇది మారుతూ ఉంటుంది అని చెప్పారు. అంటే ప్రతిరోజు మార్నింగ్ 6 నుండి ఈ పెట్రోల్ రేట్లు అనేవి గ్లోబల్ మార్కెట్ ఆధారంగా కొద్దిగా పెరగడం తగ్గడం లాంటివి జరుగుతాయని వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇదే స్కీమ్ ఈ రోజు దాకా నడుస్తుంది. అందుకే రోజు మన పెట్రోల్ ప్రైస్ ఇన్ని పైసలు పెరిగింది, ఇంత తగ్గింది అని చెప్తూ ఉంటారు. అయితే ఇలా ఎందుకు చేశారంటే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్లో ఏదైనా చేంజెస్ వస్తే ఇన్స్టెంట్గా, అంటే వెంటనే ఈ కస్టమర్స్ అండ్ డీలర్స్కి దీని గురించి తెలియడానికి అలా చేశారు. అండ్ ఇలా ప్రతిరోజు పెట్రోల్ రేట్ని మార్చడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఇంతకుముందు 15 డేస్కి ఒకసారి ఈ పెట్రోల్ రేట్ అనేవి మారేవి. అయితే ప్రజలు ఏం చేసేవారంటే ఈ 15 డేస్ కన్నా ముందే ఆ పెట్రోల్ రేట్స్ని అనాలిసిస్ చేసి 15 రోజుల తర్వాత ఒకవేళ పెట్రోల్ రేట్ పెరగబోతుంది అని తెలిస్తే వాళ్ళు ఆ పెరిగే రేట్స్ని అనౌన్స్ చేయకముందే వాళ్ళ వెహికల్స్లో ఫుల్ ట్యాంక్ చేయించుకొని మనీని సేవ్ చేసేవాళ్ళు. అలా ఈ స్పెక్యులేషన్ని అవాయిడ్ చేయడానికి ఇలా ప్రతిరోజు పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ చేంజ్ అవుతాయని అప్పుడు మన గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ స్కీమే ఇప్పటివరకు నడుస్తూ ఉంది కూడా. ఫ్రెండ్స్, మన ఇండియాలో దాదాపు 84% పెట్రోలియం ప్రోడక్ట్స్ని పక్క దేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే ఈ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతూ ఉండడం వల్ల మన ఇండియాలో కూడా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ అనేవి కొద్దిగా పెరుగుతూ ఉన్నాయి. అంటే పెట్రోల్ ప్రైజెస్కి మన గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ మన గవర్నమెంట్ ఈ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ని తగ్గించడం పెంచడం లాంటివి చేయదు. కానీ ఆ పెట్రోల్ మీద వేసే ట్యాక్సెస్ ద్వారా మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రైజెస్ని కంట్రోల్ చేయగలదు. రీసెంట్గా మన గవర్నమెంట్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని పెంచాయి. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ పైన 13 రూపాయలు అండ్ డీజిల్ పైన 16 రూపాయలు పెంచాయి. అయితే చాలా స్టేట్స్ కూడా వాటి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే వ్యాట్ని పెంచాయి. అంటే ఒక విధంగా చూస్తే మన గవర్నమెంట్ అనేది ఒక సైడ్ నుండి ఈ ట్యాక్సెస్ని నియంత్రిస్తూ ఈ రేట్స్ని కంట్రోల్ చేస్తున్నట్టే. అయితే మన పెట్రోల్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతున్నాయంటే ఎప్పుడైతే ఈ గ్లోబల్ మార్కెట్లోని క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయో అప్పుడు మన పెట్రోల్ రేట్ కూడా పెరుగుతుంది. కానీ ఎప్పుడైతే మన గ్లోబల్ మార్కెట్లోని క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గుతుందో మన గవర్నమెంట్ వేసే ట్యాక్సెస్ వల్ల ఆ పెట్రోల్ రేట్ అనేది అలానే పెరుగుతుంది. అప్పుడు కూడా మనం ఎక్కువ డబ్బులు పెట్టి ఈ పెట్రోల్ అండ్ డీజిల్ని కొనాల్సి వస్తుంది. ఒకసారి ఈ చార్ట్ని చూడండి. ఇది న్యూఢిల్లీకి సంబంధించిన ఫ్యూయల్ ప్రైస్ లిస్ట్. అయితే ఇక్కడ బేస్ ప్రైస్ అంటే ఇంపోర్ట్ చేసిన ఫ్యూయల్ యొక్క ప్రైస్ 31.82 పెట్రోల్కి అండ్ 33.46 డీజిల్కి ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ట్యాక్స్ అంటే ఇక్కడ కనిపిస్తున్న ఎక్సైజ్ డ్యూటీ ఏమో 32 రూపీస్ దాకా ఉంది. అంటే ఆ పెట్రోల్ యొక్క యాక్చువల్ ప్రైస్ కన్నా వీళ్ళు వేసే ట్యాక్సెసే ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ చూస్తే ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ దాదాపు 11 రూపీస్ నుంచి 20 రూపీస్ దాకా ఈ ఎక్సైజ్ ట్యాక్స్ని వేస్తున్నాయి. అయితే ఈ యాక్చువల్ ప్రైస్
అండ్ వీళ్ళు వేసే ఎక్సెస్ ట్యాక్స్ అండ్ లేబర్ ఛార్జెస్ లాంటివన్నీ కలిపితే 31 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్ ప్రైస్ అనేది దాదాపు 80 నుండి 100 రూపాయల దాకా పెరిగింది. అంటే మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి ఎంతలా ఈ ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తున్నాయో మీరే ఇక్కడ చూడొచ్చు. అయితే యాక్చువల్ రియాలిటీ ఏంటంటే మనం పెట్రోల్ పైన ఖర్చు పెట్టే డబ్బులో దాదాపు 60% మన సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్కే వెళ్తాయి. అలా ఇప్పుడు ఈ పెట్రోల్ ప్రైస్ అనేది దాదాపు 100 రూపాయల దాకా పెరిగింది. ఇందాక మనం చూసిన లిస్ట్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ అనేది తక్కువ ట్యాక్సెసే తీసుకుంటుంది, కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఒక్క ఇయర్లోనే దాదాపు 13 నుంచి 15 రూపాయల దాకా ఈ పెట్రోల్ ప్రైజెస్ని పెంచేసింది. అయితే ఒకసారి పిక్చర్ని చూడండి. 2020 సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎక్సైజ్ డ్యూటీ కేవలం 20 రూపీస్ పర్ లీటర్ ఉంటే ఇప్పుడు అదే 32 రూపీస్ పర్ లీటర్ అయింది. అండ్ డీజిల్ ప్రైస్ కూడా ఒక సంవత్సరంలో దాదాపు 13 రూపాయల దాకా పెరిగింది. అయితే ఇప్పుడున్న ఈ నెంబర్ని 2014తో కంపేర్ చేస్తే అప్పుడు పెట్రోల్ ట్యాక్సెస్ అనేవి 10 to 11 రూపీస్ పర్ లీటర్ ఉంటే 7 సంవత్సరాల్లో ఆ పెట్రోల్ రేట్స్ అనేవి ఇప్పుడు దాదాపు 3 times పెరిగాయి. అయితే చాలా దేశాల్లో ఈ పెట్రోల్ రేట్ అనేవి మరీ ఇంతలా లేవు. అయితే ఒకసారి తక్కువ పెట్రోల్ రేట్ ఉన్న కంట్రీ లిస్ట్ని ఒకసారి చూడండి. అండ్ దీనికి అదర్ సైడ్ అంటే ఎక్కువ పెట్రోల్ ఇస్తున్న కంట్రీస్లో జపాన్, సౌత్ కొరియా అండ్ హాంకాంగ్ లాంటి దేశాలు ఉన్నాయి. అయితే హాంకాంగ్లో లీటర్కి 174 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క పెట్రోల్ రేట్స్ ఉన్నాయి. కానీ ఎక్కువ పెట్రోల్ రేట్స్ ఉన్న కంట్రీస్ అన్నీ డెవలప్డ్ కంట్రీస్, అంటే అక్కడ పనిచేసే వాళ్ళ శాలరీ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎక్కువగా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్న మన ఇండియాలో ఇంతలా పెట్రోల్ రేట్స్ని పెంచడం కరెక్టేనా? సో ఫ్రెండ్స్, ఇదంతా పక్కన పెడితే మన గ్లోబల్ మార్కెట్లో ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది ఎందుకంతలా పెరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే బేసిక్ ఎకానమీ ఏం చెప్తుందంటే ఏదైనా వస్తువు యొక్క డిమాండ్ పెరిగి లేదా దాని సప్లై తగ్గినప్పుడు ఆ వస్తువు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డిమాండ్ తగ్గి సప్లై పెరిగినప్పుడు ఆ వస్తువు ప్రైస్ అనేది తగ్గుతుంది. ఎగ్జాంపుల్కి గోల్డ్ అనేది భూమిలో నుండి వస్తుంది. అయితే ఎక్కువ గోల్డ్ అనేది మన భూమిలో నుంచి వస్తే అప్పుడు దాని సప్లై అనేది పెరిగి ఆ గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది. అండ్ భూమి లోపల నుంచి తక్కువ గోల్డ్ వస్తే ఆ సప్లై కూడా తగ్గుతుంది. అలా ఈ బంగారం రేట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అంటే ఎంత ఎక్కువ సప్లై ఉంటే ఆ రేట్ అనేది అంత తక్కువగా అవుతుంది, ఎంత తక్కువ సప్లై ఉంటే ఆ వస్తువు రేట్ అనేది అంతలా పెరుగుతుంది. ఇదే మన క్రూడ్ ఆయిల్లో కూడా వర్క్ అవుతుంది. అంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ అనేది భూమిలో నుంచి బయటకు వస్తే ఆ ఆయిల్ ప్రైస్ అనేది తగ్గుతుంది. ఒకవేళ తక్కువ క్రూడ్ ఆయిల్ అనేది భూమిలో నుంచి బయటకు వస్తే ఆ ఆయిల్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో మన ఎర్త్ మీద ఉన్న క్రూడ్ ఆయిల్ అనేది మెల్లిమెల్లిగా తగ్గడం వల్ల ఈ ఆయిల్ ప్రైసెస్ అనేవి కొద్దిగా పెరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఆ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.